ఈశ్వరనామ సంవత్సరము మధ్య గోలుకొండ, వినుగొండ, కొండవీడు, నెల్లూరు, బళ్ళారి, గుంటూరు, మునిమడుగు, గుత్తి, తాటిపత్రి, ఈతముక్కల, మంగళగిరి, బెజవాడ, కర్నూలు, కంబం, మార్కాపురం, కంచి, చెన్నేపట్నము, మైసూరు, తంజావూరు, పుష్పగిరి వంటి తావులందు ఒక్క రూకకు చిట్టెడి బియ్యం అమ్మెదరు. ఈశ్వరనామ సంవత్సరము నుండి విక్రమనామ సంవత్సరము వరకు 7 గ్రామాలు ఒక్క గ్రామమయ్యేను. బనగానపల్లెలో కాలజ్ఞానమును పూడ్చిన పాతరపై మొలచిన చింత చెట్టున నేను వీరభోగ వసంతరాయలనే వచ్చుడక ముందు చేమంతి పువ్వులు పూసేను. ఈ రాజ్యమందున్న అరణ్యాలన్నీ పంట భూములవుతాయి. శ్మశాన భూముల యందు భవనములు నిర్మించుకునేదరు. ముక్కు పచ్చలారని పసిబిడ్డలు మాట్లాడెదరు. అమావాస్య నాడైన చంద్రోదయం వలన అనేక విపత్తులు కలిగేను. శ్రీశైలము కొండపై నిప్పుల వర్షం కురిసేను. బెండ్లు మునుగును, గుండ్లు తేలును. రాతి గుండ్లల్లో రక్తము చీము కారుతుంది. అద్దంకి నాంచారమ్మ మనసులతో మాట్లాడేను. మంచినీట దీపములు వెలిగేను. ఎట్లు లేకుండా బండు నడిచేను. మున్నందు కాలములో ముత్యమంత బంగారమైన ద్రొక్కకపోయేను. ఇత్తడికి బంగారముతో సమానమైన ధర లభిస్తుంది. ఏనుగు కడుపున పంది పుట్టును, పంది కడుపున కోతి పుట్టును. కడప వద్ద కమలాపురాన కప్ప కోడి వలె కూత వేసేను. బావి వరసలు తారతమ్యాలు మంట కలిసిపోతాయి. కులధర్మములు అడగంటిపోతాయి. కామ క్రోధాలు మితిమీరిపోతాయి. పల్లెలు పట్నాలవుతాయి. ఒకరి శ్రమ ఇంకొకరి పాలవుతుంది. ధర్మము నశించిపోతుంది. దేవి గోవింద, నేను రాసినటువంటి కొన్ని వేల గ్రంథములు ఎన్నియో గలవు. అందులో ఇది ఒక చిన్న కాలజ్ఞానం మాత్రమే. కానీ దేవి, నేను రాసినటువంటి కాలజ్ఞానములు వింటివి కదా. ఇక వెళ్దామా దేవి? హరి ఓం. భక్తులారా, నేను ధరించినటువంటి త్రేతాయుగము, కలియుగము, ద్వాపర యుగము, ఈ యుగములందు ఏ యుగమున ఏ అవతారము దాల్చేదనో ఆలకించండి భక్తులారా. భక్తులారా, శ్రద్ధగా ఆలకించండి. వీరయ అవతారం, బ్రహ్మయ అవతారం, వీరయ అవతారం, వీర బ్రహ్మయ అవతారం, వీర నారాయణ అవతారం,